ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దమ్మ గారు, ఆవేశంలో మీరు మర్చిపోతున్నారేమో, ఆ రోజు మీరు సంతకం పెట్టిన పేపర్స్ ఇంకా మా దగ్గరే ఉన్నాయి. ఆ ఒక్క డాక్యుమెంట్స్ చాలు మిమ్మల్ని మా దరిదాపుల్లోకి రాకుండా చేయడానికి. ఆ డాక్యుమెంట్ ఇదేనా? అది ఆ కాగితం మీ దగ్గరికి ఎలా వచ్చింది? మీ నక్క జుత్తులు తెలుసు కాబట్టి మా జాగ్రత్తలో మేమున్నాం. ఉన్న ఒక్క సాక్ష్యాన్ని చంపేశామన్న సంతోషంలో రాత్రి బాగా మత్తులో నిద్రపోయినట్టున్నారు. అందుకే ఏం జరిగిందో ఎలా జరిగిందో కూడా తెలుసుకోవట్లేదు. నిన్న రాత్రే మేమొచ్చి ఈ పత్రాలని కాజేశాం. మోసం, దాగా, నా ఇంట్లోనే దొంగతనం చేసింది కాక ధైర్యంగా నా ముందే దొంగతనం చేశామని చెప్తారా? నీళ్ళ ఇది నీళ్ళెలా అవుతుందిరా? ఈ డాక్యుమెంట్ ఉందనే కదా ఇప్పటి వరకు నీ ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయావు. నువ్వు చేసిన ద్రోహానికి మోసానికి నీకు చంపదెబ్బలు సరిపోవే. చెయ్యని నేరానికి నా కొడుకును అరెస్ట్ చేయించి జైలుకు పంపించావు. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ చంపి జైలుకు వెళ్తాను. ననమ వద్దు నానమ్మ, ననమ వద్దు నానమ్మ. ఇలాంటి పాపాత్ముల్ని చంపడం కూడా పాపమే. నువ్వు వీళ్ళు ఇంకెన్ని కుటుంబాలు కూల్చేస్తారో. దుష్ట సంహారం ఎప్పటికీ తప్పు కాదు పున్నమి. వద్దు రాజమాత, వీళ్ళని చట్టపరంగా ఎలా శిక్షించాలో నాకు తెలుసు. అందుకే పోలీసుల్ని తీసుకొచ్చాను. లేదు పృథ్వీ, ఈ కోటకి జమీందారుగా బ్రతికిన నన్ను నా కొడుకుని దిక్కులేని వాళ్ళని చేశారు వీళ్ళు. వీళ్ళకి చావే సరైన శిక్ష. చంపేస్తాను. గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను, మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని ఏం చెయ్యొద్దు. బ్రతికున్నంత కాలం మీ జోలికి కాదు కదా, మీ ఊరికి కూడా రాము. ఈ కోటని, ఈ ఆస్తిని మీరే అనుభవించండి. మేమెవరి కంట పడకుండా దూరంగా వెళ్ళిపోతాం. దయచేసి మమ్మల్ని క్షమించండి అత్తయ్య గారు, ప్లీజ్. పెద్దమ్మా, వదిలే పెద్దమ్మా. ఇదేమీ ఆఖరి అవకాశం. ఇంకొకసారి నా కంటపడ్డా, నా అనుకున్న వాళ్ళ జోలికొచ్చినా చంపడానికి క్షణం కూడా ఆలోచించాను. వెళ్ళండి, ఇప్పుడే బయటకు వెళ్ళిపోండి. వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.